ఓం నమ శివాయ. మా తమిళనాడు యాత్రలో భాగంగా నేనైతే ఈరోజు ఈషా ఫౌండేషన్కి వచ్చానండి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న నాగేంద్రుడి విగ్రహం గేట్లోంచి లోపలికి వెళ్తే ధ్యాన మందిరము, అలాగే లింగభైరవి ఆలయం కూడా ఉంటాయండి. ముందుగా అయితే ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాము. భారతదేశంలో స్థాపించబడిన ఒక లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థే ఈషా ఫౌండేషను. ఇది 1992 సంవత్సరంలో సద్గురు గారి చేత స్థాపించబడింది. ఈ సంస్థ ప్రధాన కేంద్రము తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలో వెలియాంగిరి పర్వతాల వద్ద ఉన్న ఈషా యోగి సెంటర్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగా, ధ్యానము మరియు అంతరంగ వికాసానికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఈషా ఫౌండేషన్ ప్రకారము ఇది మతపరమైన సంస్థ కాదు. యోగా ద్వారా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యత సాధించడమే దీని ప్రధాన ఉద్దేశము. ఇక్కడ ఆదియోగి విగ్రహం ఎత్తు 112 అడుగులు. ఇది 2017లో యోగి గారు ప్రజలకి అంకితం చేశారని చెప్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బస్టు శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ కార్యక్రమాలు, అలాగే లక్షల్లో భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి శివరాత్రి ఉత్సవాలను అయితే ఎంతో ఘనంగా భక్తిగా నిర్వహించుకొని వెళ్తారు. ఇంకా ఇక్కడ ప్రత్యేకతలు మనకి ఇక్కడ క్యాంటీన్లో భోజనము చాలా రుచిగా, శుచిగా, సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ చాలా సువిశాలమైన ప్రాంగణంలో చక్కని పచ్చని పూల చెట్లు, పంట పొలాలు, కొండలు, చుట్టూ వాతావరణము మనము ఏదో తెలియని ఒక అనుభూతికి లోను చేస్తాయి. మేమైతే ఇక్కడ ఎద్దుల బండిలో ఎక్కి ఆదియోగిని దర్శించుకోవడానికైతే వెళ్ళామండి. ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుందనుకుంటాను దూరము. ఇంకా ఇలా మాట్లాడుతూ వెళ్తుంటే స్వామి దర్శనం అయితే వెనక నుంచి అయ్యిందండి. ఇంకా ఇలా స్వామి జటాజూటాలుతో వెనుక నుండి కనపడే వరకు ఏదో తెలియని ఆనందము, ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషం కూడా వేసింది. ఇంకా ఇక్కడికి వెళ్ళే వరకు సమయము సాయంత్రం అయితే అయ్యింది. మేము ఇక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము. ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రాంగణము, లక్షల్లో అయితే భక్తులు వచ్చారు. ఇంకా ఈ పరిసరాలని పూర్తిగా ఆస్వాదించి ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఆదియోగి దగ్గరికి అక్కడ ఒక మంటపం అయితే ఉంటుందండి. ఆ మంటపంలో ఈశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఆ శివలింగానికి అభిషేకాలు అయితే చేశారు. ఈ ఆదియోగి విగ్రహాన్ని, శివలింగాన్ని దర్శించుకుంటూ అక్కడ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోగా చీకటి అయిపోయింది. లేజర్ షో అయితే మొదలు పెడతారని అనౌన్స్ చేశారు. వచ్చే వీడియోలో మీకు లేజర్ షో చూపిస్తాను. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా లేజర్ షోని చూసేయండి.